ఈ కనిపించే క్వశ్చన్ ఎగ్జామ్ లో వచ్చింది. దీని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎలా సాల్వ్ చేయాలి తెలుసా? తెలియకపోతే నేర్చుకుని మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ 3 + 3² + 3³ + సో ఆన్ 3⁸. గమనించండి, 3 అంటే 3నే, ప్లస్ 3² అంటే 9, నెక్స్ట్ 3³ అంటే 27, 3⁴ అంటే 81, ఇలా సో ఆన్ ఎక్కడ వరకు అంటే 3⁸ వరకు. ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను సింప్లిఫై చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకని దీన్ని సింప్లిఫై చేయను. సింప్లిఫై చేయకుండా దీనికి ఏం చేయబోతున్నా అంటే డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ నేను ఇప్పుడు అప్లై చేయబోతున్నాను. ఎప్పుడైతే నేను డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ అప్లై చేస్తానో గమనించండి, 9 వస్తే పక్కన పెట్టాలి కదా, 2 + 7 9 పక్కన పెట్టాలి కదా, 8 + 1 9 పక్కన పెట్టాలి కదా. అంటే మనం ఇక్కడ నుంచి చూసుకుంటే అన్నిటికి కూడా సమ్ అనేది 9 వచ్చుద్ది. మరి డిజిటల్ సమ్ లో 9 వస్తే మనం 9 పక్కన పెట్టవచ్చు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేస్తాము. మరి చివరికి డిజిటల్ సమ్ ఏమి వస్తుందంటే 3 వచ్చింది. అంటే క్వశ్చన్ డిజిటల్ సమ్ 3 కాబట్టి ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ 3 రావాలి. చెక్ చేద్దాం 3 ఎక్కడ వస్తుందో. ఇగో 6 ఇది కూడా 6 3 * 18 18 డిజిటల్ సమ్ ఎంత వస్తుంది? 18 డిజిటల్ సమ్ దీనికి 9 వస్తుంది. అవునా కదా? అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి, 8 + 4 చేసామనుకోండి 12, 9 పక్కన పెట్టేస్తే 12 అంటే దీని డిజిటల్ సమ్ 3 వస్తుంది. మనకు కావాల్సిన 3 వచ్చింది. అంటే మోస్ట్లీ ఇదే మనకి ఆన్సర్ అయిపోవాలి. అర్థమైందా? నెక్స్ట్ ఇగో ఇక్కడ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేస్తే ఏముంది? 6 + 6 12 12 + 5 17 17 దీని డిజిటల్ సమ్ 8 వస్తుంది. కానీ నాకు కావాల్సిన 3 రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇగో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, 8 + 2 చేస్తే 10 10 + 13 13 డిజిటల్ సమ్ 4 వస్తుంది. కానీ నాకు కావాల్సిన 3 అంటే ఆప్షన్ 3 మాత్రమే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇది ఆన్సర్ అవుద్ది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చందన్ లాజిక్స్ ని ఫాలో అవ్వండి.